అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న మిథున్ కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ప్రశాసన్ నగర్, యూసుఫ్గూడ, గాయత్రి హిల్స్ లో మిథున్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు చేశారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని ప్రశ్నించారు. ఇటీవలే ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. మొత్తం 71 రోజుల పాటు ఈ కేసులో జైల్లో ఉన్నారు. మొత్తం 4 సిట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. అటు తిరుపతిలోని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయంలోనూ సోదాలు చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఏపీ లిక్కర్ స్కామ్స్ కేసులో అయితే మాత్రం దర్యాప్తులో సిట్టు దూకుడైతే పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయంలో కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, అలాగే కార్యాలయాలపైన అయితే మాత్రం ఈ రోజు తనిఖీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ కావచ్చు, అలాగే బెంగళూరు, అలాగే దానికి సంబంధించినటువంటి ఆఫీసులో కూడా ఒకేసారిగా సిట్ అధికారులు రైడ్ అయితే చేశారు. ఇంకా 4 బృందాలుగా ఏర్పడి, అంటే సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి పలు చోట్ల అయితే మాత్రం సంబంధించినటువంటి PLR సంస్థలు కావచ్చు, అలాగే వాళ్ళ కార్యాలయాలు కావచ్చు, అలాగే వాళ్ళ ఇంటి మీద కూడా రైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా కార్యాలయానికి అయితే మాత్రం సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక సిట్ అయితే మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా రైడ్ చేసిన తర్వాత ఇప్పుడే పూర్తయినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం మిథున్ రెడ్డి అయితే 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే జ్యుడిషియల్ కస్టడీలో అయితే మాత్రం ఉన్నారు. దాని తర్వాత గత నెల 29వ తేదీ అయితే మాత్రం రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అయితే మాత్రం ఈ యొక్క సిట్టు అయితే మాత్రం సోదాలు చేపట్టి సోదాలు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సిట్టు ఒక లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల పైన అయితే మాత్రం లోతుగా కూడా అయితే విచారణ అయితే చేపట్టింది. దీనికి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి నివాసంతో పాటుగా పలు చోట్ల, అంటే హైదరాబాద్ గాని, బెంగళూరు గాని, అలాగే వారికి సంబంధించినటువంటి కార్యాలయాలు గాని, అలాగే పిఎల్ఆర్ సంబంధించినటువంటి సంస్థలు కూడా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటిలో కూడా ఒక సిట్ అధికారులు అయితే చేశారు. ఇక ఈ సిట్ అధికారులు చేసినటువంటి మద్యం కుంభకోణం ప్రకారం అయితే మాత్రం ఇప్పటికే దాదాపుగా ఈ నెల 25వ తేదీ నుంచి కూడా యుఎస్ వెళ్లాలంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు. దీనికి న్యాయస్థానం కూడా ఈ రోజు విచారణ కూడా దీనిపైన వెల్లడించినటువంటి అవకాశం అయితే జరుగుతా ఉంది. అక్కడికి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలా లేదా అనే దానిపైన అయితే మాత్రం కోర్టు అయితే మాత్రం కీలకంగా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే A4గా ఉన్నటువంటి నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే మాత్రం PLR ప్రాజెక్టు నుంచి కూడా, అంటే దాదాపుగా ఈ PLR ప్రాజెక్టులోకి 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు మద్యం కుంభకోణం నుంచి కూడా దీనికి మళ్లించినట్లుగా ఆధారాలు అయితే సేకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ 15 నుంచి 25 కోట్లను కూడా మళ్లించినటువంటి ఒక రికార్డ్స్ అన్ని కూడా సిట్టు బృందం అయితే మాత్రం పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు లాజిస్టిక్ నుంచి, రికార్డ్స్ నుంచి తీసుకున్నట్టుగా కూడా దీంట్లో పొందుపరుస్తా ఉన్నారు. ఇక ఈ యొక్క మద్యం కుంభకోణం సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మిథున్ రెడ్డి అయితే మాత్రం జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. జైలుకి వెళ్ళిన తర్వాత తన బెయిల్ మీద కూడా బయట వచ్చారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కి తను ఓటు వేయాలన్న కారణంతో కూడా బెయిల్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. దాని తర్వాత అతను బయట కూడా వెళ్ళాలి, అక్కడి నుంచి అంటే యుఎస్ కూడా వెళ్ళాలంటూ కూడా ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ కి అయితే మాత్రం ఇంకా కోర్టు నుంచి అయితే ఎటువంటి అధికారికంగా కూడా ఉత్తర్వులు కూడా జారీ కావటం లేదు. సో ఈ రోజు తాజాగా అయితే మాత్రం ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాలు గాని, వాళ్ళ ఇంట్లో గాని, అలాగే తనకు సంబంధించినటువంటి ఏ సంస్థలు అయితే ఉన్నాయో వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డబ్బుల యొక్క వివరాలు, అలాగా ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా క్షుణ్ణంగా లోతుగా కూడా పరిశీలిస్తూ ఆ యొక్క వివరాలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది.
ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కోర్టుకు కూడా త్వరలో కూడా సిట్ అధికారులు అయితే మాత్రం ఇవ్వనున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో మిథున్ రెడ్డికి కూడా ఈ యొక్క బెయిల్కి సంబంధించినటువంటి గడువు కూడా తీరుతున్న నేపథ్యంలో తను మళ్ళీ కూడా బయట వెళ్లాలన్న నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కోర్టుకు కూడా ఒక పిల్లు కూడా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే మాత్రం మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల్లో ఒకే టైంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి దాంట్లో 15 నుంచి 25 కోట్ల వరకు వాళ్ళ యొక్క సంస్థలకి చేరినటువంటి అమౌంట్ ఏ విధంగా వచ్చింది, ఆ యొక్క వివరాలకు సంబంధించినటువంటి అమౌంట్ వచ్చినటువంటి వివరాలకు సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలకి ఇప్పుడే సిట్ దగ్గర అన్ని ఆధారాలతో పాటుగా రికార్డెడ్ కూడా చేసుకున్నట్టుగా కూడా వాళ్ళు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. వైశాలి గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.